ఇప్పుడు మనము ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ కొరకు ఒక 2 టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. దానిలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్న కరికులం అయితే, రెండవది రెజ్యూమ్. ఈ రెండింటి యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను నేను. కరికులం వైటీలోను అదేవిధంగా రెజ్యూమ్లోను చెప్పేటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఎవరైతే జాబ్కు అప్లై చేస్తూ ఉంటారో వారు వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని నోట్ చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ కరికులం వైటీలను అదేవిధంగా రెజ్యూమ్లోను ఒకే వ్యక్తి యొక్క డీటెయిల్స్ రాస్తున్నప్పుడు కరికులం వైటీ గాను రెజ్యూమ్ గాను ఎందుకు 2 వేరు పేర్లతో పిలవాల్సి ఉంటుంది అన్నట్లయితే దాని క్లారిఫికేషన్ మనం చూద్దాం. కరికులం వైటీలో రాసేటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటాయి. గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. రెజ్యూమ్లో రాసేటువంటి డీటెయిల్స్ సెంటర్ పార్ట్లో రాస్తారు. సగభాగం హాఫ్ పార్ట్ చూడండి, ఇక్కడ హాఫ్ పార్ట్ సెంటర్ పార్ట్లో రాశారు, హాఫ్. మిగిలినటువంటిది వాళ్ళు కూడా లెఫ్ట్ సైడే రాశారు. అది సగం వచ్చేటప్పటికి సెంటర్ పాయింట్లోను పేపర్కి, అదేవిధంగా మిగిలినటువంటిది లెఫ్ట్ సైడ్ రాసేదాన్ని ఇక్కడ మనము రాసే విధాన్ని రెజ్యూమ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా రాస్తారు, దానిలో ఏముంటుందని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ అన్నాడు. అంటే జాబ్ పేరు అంటే స్టార్టింగ్లో రాయాలి. స్టార్టింగ్లో జాబ్ పేరు రాశారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ అంటే జాబ్కు సంబంధించి మనం ఏమేమి చేయగలము, మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది. జనరల్గా మ్యాటర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇది మొత్తం కూడా కరెక్ట్గా లెఫ్ట్ సైడే రాశారు. దాని కింద వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇది టేబుల్ ఫార్మాట్లో రాశారు. దాని కింద టెక్నికల్ స్కిల్స్, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్, నాను. తర్వాత రిఫరెన్స్ అంటే మనకి ఎవరన్నా తెలిసి ఉంటే రిఫర్ చేసేదాన్ని రిఫరెన్స్ అని చెప్తూ ఉంటారు. ఈ ఫార్మేట్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే కరికులం వైటీగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు రెజ్యూమ్ గురించి చూద్దాం. రెజ్యూమ్లో ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగానే సెంటర్ పాయింట్లో రాసేది మొత్తం కూడా మన యొక్క అడ్రస్. స్టార్టింగ్ నుండి ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనర్, ఇది జాబ్ పేరు స్టార్టింగ్లో రాస్తాం. తర్వాత మన యొక్క అడ్రస్, మన నేము, ఫాదర్ నేము, మొత్తం కూడా అడ్రస్. ఆబ్జెక్టివ్ ఇక్కడ రాసాం. అడ్రస్ అయిపోయిన వెంటనే ఆబ్జెక్టివ్ అంటే జాబ్కు సంబంధించి, కంపెనీకి సంబంధించి మనం ఏ పని చేయగలం, ఇంకా ఎంతవరకు డెవలప్ చేయగలం అని కూడా రాసేదాన్ని ఆబ్జెక్టివ్ అని చెప్తూ ఉంటారు. అది అయిపోయిన వెంటనే ఇక అంతా కూడా ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఇచ్చాడు. దాని కింద మొత్తం కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇది లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కరికులం వైటీలో, రెజ్యూమ్లో కూడా ఉంది. తేడా ఏంటి? కరికులం వైటీలో రాసేటువంటిది కంప్లీట్గా టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. దిస్ ఇస్ టేబుల్ ఫార్మేట్. అదేవిధంగా రెజ్యూమ్లో రాసేటువంటిది టేబుల్ లేకుండా రాస్తాడు, టేబుల్ ఫార్మేట్లో రాయడు, జనరల్గానే రాస్తాడు, లెఫ్ట్ సైడే రాస్తాడు. అదే మెయిన్ డిఫరెన్స్ కరికులం వైటీకి అదేవిధంగా రెజ్యూమ్కి. లాస్ట్లో వచ్చేటప్పటికి రెజ్యూమ్కైనా అదేవిధంగా కరికులం వైటీ కానీ డిక్లరేషన్ ఒకటి రావాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ అంటే పైన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్టే అని ఇచ్చేటువంటి దాన్ని డిక్లరేషన్ అంటాడు. అది అయిపోయిన వెంటనే మన యొక్క సిగ్నేచర్ కూడా చేయవలసి ఉంటుంది. ఇది దీనిలో మ్యాటర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకున్నటువంటిది, ఎగ్జామినేషన్లో ఒక్కోసారి కరికులం వైటీ రాసిన తర్వాత కవరింగ్ లెటర్ కూడా రాయడని అడుగుతాడు. మరలా రెజ్యూమ్ రాసిన తర్వాత కవరింగ్ లెటర్ రాయడని అడుగుతాడు. కవరింగ్ లెటర్ అనేటువంటిది కరికులం వైటీకి అడగవచ్చు, అదే రెజ్యూమ్ కూడా అడగవచ్చు. కవరింగ్ లెటర్ అంటే ఏంటి, దాని గురించి మనం ఒకసారి చూద్దాం. కవరింగ్ లెటర్ అంటే ఎవరైతే ఒక కంపెనీ వాళ్ళు మా కంపెనీలో జాబులు ఉన్నాయి, మీరు ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మేము చెప్పిన ప్రకారంగా అప్లై చేసుకునేటువంటి దానితో వాళ్ళు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ పేపర్ ఎవరైతే జాబులకు అప్లై చేసే వాళ్ళు చూసుకుంటారో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరైతే ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చారో వాళ్ళకి సంబంధించి రాసేటువంటి లెటర్ని కవరింగ్ లెటర్ అంటారు. లెటర్ అంటే రిఫరెన్స్ లెటర్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము పేపర్లో చూసేవండి, దాన్ని ఆధారం చేసుకొని లెటర్ రాస్తున్నాము అని చెప్పిన దాన్ని కవరింగ్ లెటర్ అని చెప్తూ ఉంటాం. అది కూడా ఒక్కోసారి దీనికి కరికులం వైటీకి యాడ్ చేసి రాయమంటాడు, అదేవిధంగా రెజ్యూమ్ కూడా యాడ్ చేసి రాయమని చెప్తూ ఉంటాడు. దీన్ని మీరు గమనించండి, మీకు ఈజీగా 10 మార్క్స్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒకవేళ ఇక్కడ మా అయితే మీకు ఏం మారుతుందంటే నేమ్ ఒకటే మారుతుంది,
నేమ్, ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్లో కానీ ఇది నేమ్ ఇచ్చాడు అనుకోండి, ఆ నేమ్ ఎగ్జామినేషన్లో నేమ్ ఇక్కడ రాయాలి మీరు. రెజ్యూమ్ అంతే, ఎగ్జామినేషన్ నేమ్ మీరు ఇక్కడ రాయాల్సి. ఎగ్జామినేషన్ ఏ నేమ్ లేదు అనుకోండి, మీకు నచ్చిన పేరు మీరు రాసుకోవచ్చు, మీ ఇష్టం, మీ నేమ్ మీ ఇష్టం. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ అంటే ఏ ఎగ్జామినేషన్కి లేకపోతే ఏ క్వాలిఫికేషన్కి ఏ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అనేది కరెక్ట్గా తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకోండి, మినిమం 20 years ఏజ్ రాయాలి, కరికులం వైటే కానీ అదేవిధంగా రెజ్యూమ్ కానీ. ఒకవేళ పీజీ క్వాలిఫికేషన్ అనుకోండి, తప్పనిసరిగా అంటే మినిమం 22 years అనేది రాయాలి. ఇక్కడ రాసేటప్పుడు ఇయర్స్ కూడా కరెక్ట్గా టాలీ అవుతూ ఉండాలి. ఏ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఉంటుంది, డిగ్రీ అనేటప్పటికి 3 years ఉంటుంది, అదేవిధంగా పీజీ అనేటప్పటికి 2 years ఉంటుంది, 10th class 1 year. అవి కరెక్ట్ కూడా టాలీ అవుతూ రావాలన్నమాట. ఆ ఇయర్స్ కూడా దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా మనం నోట్ చేయాలి అక్కడ, కానీ కరికులం వైటల్లో కానీ అదేవిధంగా రిజల్ట్ అని రాయాలి. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈజీగా మీకు 10 marks వస్తాయి, ఎక్కడ భయపడే అవసరం ఏమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎలా రాయాలి, ఏంటి తేడా, ఏంటి కరికులం ఏంటి, అది రెజ్యూమ్ ఏంటని చూస్తూ ఉంటారు. వారికి మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. ఎగ్జామ్లో మార్క్స్ రావడం కూడా మీ యొక్క సహకారం అందించిన వాళ్ళుగా ఉంటారు. దీనికి సంబంధించి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.